పెళ్ళిళ్ళు ఇంతకుముందు మనకు తెలిసిందేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే గోల్డ్ రేట్లు పెరుగుతాయి, సిల్వర్ రేట్లు పెరుగుతాయి అని అనుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు అది గూడా పోయింది. మొత్తం ఎవ్రీడే పెరుగుతూనే ఉంది. రైట్. అంటే సోలార్ ప్యానెల్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో గూడా వెండి వాడుతున్నారా? అవును. ఎందుకు ఇంత ఇంత డిమాండ్ పెరగడానికి అది గూడా ఒక రీజనా? అవునవును. ఇప్పుడు సిల్వర్ అనేది రెస్ట్ రాదు సార్. ఓకే. ఇప్పుడు, అచ్చా! ఇప్పుడు మొబైల్స్‌లో వాడుతున్నారు అది గాబట్టి, ఓకే. మనకు రెస్ట్ అనేది రాక అది పాడవకుండా ఉంటది చాలా ఏండ్లు. ఫోన్‌లు అచ్చచ్చచ్చ! గూడా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ మొబైల్స్ ఎట్లొస్తున్నాయి, ఈవెన్ కార్లు గూడా. కార్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇది కార్స్ వస్తున్నాయి ఆ! గదా! ఆ! దాంట్లో గూడా సిల్వర్ వాడతారు. ఓకే. ప్రతి ఎలక్ట్రానిక్‌లో ఇప్పుడు సిల్వర్ వాడుతున్నారు. అచ్చా! ఒకటి. ఇంకోటేంటంటే వరల్డ్ వైడ్ సిల్వర్‌ని కొని పెట్టుకుంటున్నారు. మళ్ళా అది రేటొచ్చినప్పుడు అమ్ముకుంటుర్రు, తగ్గినప్పుడు కొనుక్కుంటుర్రు. ఓకే. సో, ఇలా అయితుంది గాబట్టి మార్కెట్‌లో ఆహా! దానికొక వాల్యూ అనేదొచ్చేసింది ఇప్పుడు సిల్వర్‌కి. ఓకే. సిల్వర్‌కి ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ గూడా గోల్డ్‌లాగా ఎళ్ళిపోవచ్చు. గోల్డ్ ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు గూడా. మీ అంచనా ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇంతుంది గదా! వెండి రేట్లు. రాబోయే ఒక 1, 2 ఇయర్స్‌లో లేదంటే ఒక 5 ఇయర్స్‌లో ఎట్లా ఉంటుంది వెండి రేటు? మా అందాజైతే ఇంకా మీ 5 అంచనా? ఇయర్స్‌లో ఇంకా 3-4 లాక్స్. అబ్బా! 4 లాక్స్ అయితే 4-5 లాక్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓడియమ్మ! ఆ! సో, ఇలాంటి ఆహ్, ముందు నుంచి మనం చూసుకుంటూ వచ్చాం గాబట్టి 35 ఇయర్స్ నుంచి ఇంకా 5 ఇయర్స్‌కి ఏమవ్వచ్చు అనేది ఇప్పుడే మనం అంచనా ఏస్తున్నాము. ఓకే. సో, అది తగ్గుతుంది గానీ అప్పుడప్పుడు మళ్ళా పెరిగేదైతే పక్కా ఉందండి. ఎందుకంటే ఆహ్, భూమి అనేది పెరగదు. అవును. భూమిలో ఉన్న మెటల్ గూడా పెరగదు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అదైనా అయిపోతది. నాకదే భూమి అయినా డౌటు. ఆ! అంటే వెండి గనులలో వెండి ఏమైనా తగ్గిపోతుందా? తగ్గుతుంది. దొరకట్లేదా? అహా! దొరుకుతుంది. ఆ! ఇప్పుడు అది ఎప్పుడైనా ఒక ఫ్యూచర్‌కి అయితే తగ్గుతుంది గదా! అవును. గోల్డ్ అయినా ఒక లెవెల్ వచ్చినప్పుడు అది ఆగిపోవచ్చు. ఓకే. సో, భూమి ఎట్లాగా పెరగదో, ఆ! ఇది గూడా అట్లాగే అయిపోయే ఛాన్సెస్ గూడా ఉంటది. ఓకే. ఓకే. భూమి మీద మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము? సో, మళ్ళా భూమి పెరగదు గాబట్టి, ఉన్నదే ఉన్న దాంట్లో మనం అందరూ పంచుకోవాలి గాబట్టే, అంతే గదా! భూమి అవును. మీద మనం ఇన్వెస్ట్ అవును. భూమిలో ఉన్నది గూడా అయిపోతది. ఓకే. అంతే అది గూడా అదెట్లా చిన్న లిమిటెడ్ ఖనిజమే గదా! అది గూడా. అవును. ఆ! సో, దానికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. హుహు. ఇంకొకటేందంటే, గోల్డ్, సిల్వర్ ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లల్లో గాని, సేవింగ్ గాని అంటే, ఒక వార్ అనేది వచ్చిందనుకోండి. అవును. వార్ అనేది వచ్చినప్పుడు, ఇప్పుడు ఉక్రెయిన్‌లో వారొచ్చింది. అక్కడ ఇండియన్స్ మనోళ్ళున్నారు. అవును. వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందనుకోండి, వాళ్ళు బయట పడ్డట్టు. అవును. ఎలాగంటే, ఇప్పుడు ఉక్రెయిన్ కరెన్సీ తీసుకొని నువ్వు పారిపోయి ఇండియాలో వచ్చి అది అమ్ముతాంటే ఎవరు కొనరు. కొనరు గదా! ఎందుకంటే అది పోయింది. కరెక్ట్. దెబ్బతిన్నది. అవును. సో, ఇక్కడేందంటే గోల్డ్ ఉందనుకోండి. అదే గోల్డ్ సేవింగ్. ఒక ఎక్కడైనా పట్టుకొని పోవచ్చు. ఇక్కడైనా పనికొస్తది. ఎక్కడైనా పనికొస్తది. ప్రపంచంలో ఎక్కడ పోయినా పనికొస్తది. చైనాకెళ్ళి అవును. అమ్మండి, జపాన్‌కెళ్ళి అమ్మండి, మీరు అమెరికా ఎళ్లి అమ్మండి. ఎక్కడైనా కరెక్ట్. మీకు పైసలు మీకొచ్చేస్తాయి. అవును. సో, దిస్ ఈస్ ద కార్డ్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ సేవింగ్స్ ఈస్ ఇంపార్టెంట్. నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి సార్. హ్మ్. నేను వెండి కొనాలా? బంగారం కొనాలా? ఎందుకంటే నాకు దేని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్‌ఓఐ ఎక్కువ గిట్టుబాటు అవుద్ది నాకు. అలా అంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం సిల్వర్ అండి. అవునా? ఇప్పుడు చూస్తే సిల్వరు. అదేలెండి. ఇందాక మీరు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అడిగితే గోల్డ్ అనేటోళ్ళం. అవును. ఇప్పుడు మాత్రం సిల్వర్ అండి. ఎందుకంటే ఒక గోల్డ్ ఒక లెవెల్‌కెళ్ళిపోయిందండి. ఓకే. ఇంకా అది ఇంకా కొంచెం పెరిగి ఆగిపోవచ్చు. సిల్వర్‌కి ఇంకా లెవెల్ రాలేదు. ఓకే. అన్‌లిమిటెడ్. ఇప్పుడు గోల్డ్ దగ్గరికి రావాలంటే 1,00,00,000 1 కేజీ అవ్వాలి సిల్వర్. అవును. సో, అది రీచ్ అవుతదేమో చెప్పలేం. మళ్ళా గోల్డ్‌కి ఎలా వచ్చిందో సిల్వర్‌కి అలా రావచ్చు. సో, ఆ! అన్‌లిమిటెడ్ ఉంది సిల్వర్‌కి. సూపర్. సూపర్. ఇప్పుడు మీరు బోలెడంత ఛాన్స్ కొనాలనుకుంటే ఉంది. సిల్వరే బెటర్. అవునా? యాహ్! అదే రవి గారు సిల్వర్ కొనాలంటే ఒక టెన్షన్ చాలా మందికేంటంటే, బంగారంకి వచ్చినంత ఇంట్రెస్ట్ రిటర్న్ రాదు. అమ్మేటప్పుడు చాలా అంటే అది ఎక్కువ రేట్ రాదు. ఆభరణాల రూపంలో అట్లా తీసుకున్నప్పుడు వేస్ట్ అయిపోద్దనేది ఒక భయం ఒకటుంది. హ్మ్. ఒకటి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే కడ్డీల రూపంలో కొనాలా వెండిని? కాయిన్స్ రూపంలో కొనాలా? ఆభరణాల రూపంలో కొనాలా? ఇది తప్పండి. ఆ! మీకు అవసరం ఏదుంది? మీకు ఇంట్లో మీరు భోజనం చేయాలనుకుంటున్నారా? రైట్. వెండి ప్లేట్‌లలా. సో, అది మీకు మంచిది. ఆరోగ్యానికి మంచిది. దేహానికి మంచిది. ఇంకా ఏదైనా మన బాడీలో ఉన్నది గూడా క్లీనప్ చేస్తది సిల్వరు అవును. అనేది ఉంది గాబట్టి, అవును. మీరు అవసరం ఉంది అంటే ప్లేట్లు చేయించుకోండి. రైట్. ప్లేట్ల మీద తరుగు ఎక్కువ తీయం. ఓకే. 90% అండ్ 10% తీస్తాము. అచ్చా! దానికిచ్చేస్తాం. ఇంకా చిన్న చిన్న గిఫ్ట్‌లు అట్లాంటి ఏదైనా స్పెషల్ ఐటెమ్ కొనుక్కుంటారనుకో 20% తీస్తాం. 15% పోతది. ఓకే. మీ ఇంట్లో వాడుకునే వస్తువులు, పూజ వస్తువులు ఇవన్నీ మీరు చేయించుకోండి. బెటర్ ఆప్షన్. రైట్. ఇవన్నీ ఉన్నాయంటే సిల్వర్ బార్ కొనుక్కొని పెట్టండి.
అది అచ్చచ్చా! ఓకే. సిల్వర్ బార్ కొనుక్కొని పెడితే మీకు రీసేల్ వాల్యూ ఇమ్మీడియేట్ మార్కెట్‌లో పైసలొస్తాయి. హుహు. సో, తరుగేం పెద్దగా ఉండదు. ఎక్స్‌ట్రా ఉంటే మీ దగ్గర అది చేసుకోండి. ఓకే. సూపర్. సూపర్. అది గూడా ఒక లిమిట్ ఒక 5-10 కేజీస్ వరకు విత్ బిల్. అచ్చా! మీ ఓకే. దగ్గర ఎక్కువ ఉంది ఒక 100 కేజీస్ ఉందనుకోండి, అది మీ దగ్గర పెట్టుకోకండి. అది మాలాంటి వాళ్ళ షాపులోళ్ళకి ఇయ్యండి. మీకు మా దగ్గర ఏం ఆఫర్ ఉందంటే పర్ కేజీ సిల్వర్‌కి ₹2000 రెంట్ లాగా మనం మీకు పే చేస్తాం. అచ్చా! ఎవ్రీ మంత్ పే యూ ఫర్ రెంట్ ఫర్ 1 కేజీ సిల్వర్ ₹2000. ఇంకా మీ దగ్గర 850 గ్రామ్స్ కంటే గోల్డ్ ఒక ఫ్యామిలీలో ఎక్కువ ఉంది అనుకోండి. గోల్డ్ అది మీ దగ్గర పెట్టుకోకండి. ఆ ఓకే. గోల్డ్ తీసి ల్యాండ్ అన్నా కొనుక్కోండి. రైట్. రైట్. లేదు గోల్డ్ మాలాంటి వాళ్ళ జ్యువెలరీ షాప్‌లో ఎవరికైనా ఇస్తే ఇవ్వండి. మీకు మా దగ్గర కూడా గోల్డ్ కూడా ఆఫర్ ఉంది. అచ్చా! పర్ 100 గ్రామ్‌కి 18,000 రెంట్ ఎవ్రీ మంత్ మనం కస్టమర్‌కి ఇస్తున్నాం. ఆ! మనం ఈ వెండి, బంగారం మీద ఎందుకు చేస్తున్నామంటే మనం బ్యాంక్ లోన్ ఎళ్ళట్లేదు. ఓకే. బ్యాంక్ వాళ్ళకి మనం కట్టట్లేదు. మన హ్మ్. కస్టమర్‌లకే మనం కట్టుకుంటాం. వాళ్ళు నెలకింత ఏదో కొనుక్కుంటుంటారు గదా! వాళ్ళు వస్తూనే ఉంటారు మా అవును. షాప్‌కి. అంతే గదా! వాళ్ళకే మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం దాంది. సో, మీకు వాళ్ళకి ఏందంటే ఒక లాకర్‌లో ఉన్నట్టుంటది. కరెక్ట్. ఒక ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోతది ఇన్‌కము దీనితోటి. వస్తది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆ! ఇంకా వీళ్ళ దగ్గర ఎక్కువుందనుకోండి. ఆ! 100 గ్రామ్ గోల్డ్ ఉంటే నేను ఒకరి దగ్గర టై అప్ అయినా. ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ ఉంది గదా! అవును. అక్కడ మీకు ల్యాండ్ ఇప్పిస్తాము. 100 గ్రామ్ గోల్డ్‌కే 167 స్క్వేర్ యార్డ్స్ విల్లా ఫ్లాట్ మీరు కట్టుకోవచ్చు రేపే. ఓహో! ఆ! విత్ రోడ్స్ మీకు లైటింగ్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ఊరు పక్కనే ఉంది. మళ్ళా ఏడనో అడవిలా గాదు. అచ్చా! అలాంటి నేను ప్లేస్ చూస్ చేసుకున్నా. 100 గ్రామ్స్ గోల్డ్‌కి నేను ఒక ఫ్లాట్ అనేది ఇస్తాము. సూపర్బ్! ఇంకా మీకు డబల్ ఆర్ రింగ్ రోడ్‌లో హైదరాబాద్‌లో కావాలనుకోండి. 200 గ్రామ్ గోల్డ్ ఇస్తే మీకు వీకెండ్ హోమ్ అనేది తయారు చేసింది ఇస్తాం. ఆ! జస్ట్ 200 గ్రామ్ గోల్డ్. ఓకే. మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటే ల్యాండ్ కొనుక్కోండి. ఓకే. లేదు మీకు రెంట్ కావాలా? ఎవ్రీ మంత్ అది తీసుకోండి. మా దగ్గర ఇన్ని ఆఫర్‌లు వావ్! ఇవి ఈ ఈ 3 మంత్స్ నుంచి నడుస్తున్నాయండి. సో, మా కస్టమర్‌లకు గాని, మా శ్రేయోభిలాషులకు గాని ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా తీసుకోండి మా దగ్గర నుంచి. నిజంగానే. ఎందుకంటే బంగారం ఇంట్లో పెట్టుకుంటే రోజు భయమే మనకి. ఆ! అదేదో భూమి రూపంలో పెట్టుకుంటే హ్యాపీ గదా! నిశ్చింతగా పడుకోవచ్చు. దొంగల భయం లేదు. ఆ! ఆ! ఇంకా దీని రేట్లు పెరుగుతా ఉంటాయి. పిల్లలకి అదొక ఆస్తిలాగా పనికొస్తది. అవును. అదే మన ఇంట్లో ఉందనుకోండి తాకట్టు పెట్టి ఏదో కొనుక్కోవాలనిపిస్తది. అదే కదా! దానికంటే ల్యాండ్ కొనుక్కోవడం బెటర్. ఈ ఐడియా చాలా బాగుంది సార్ నిజంగా. అవును. ఇప్పుడు మీరన్నట్టు 5 ఏళ్లలోనే 4,00,000 అంటున్నారు. హ్మ్. ఒక 10 ఏళ్ళంటే అది ఎక్కడిదో నాకు తెలిసి 10,00,000 అవుద్దేమో చెప్పలేం. కదా! అవును. చెప్పలేం. చెప్పలేని సో, పరిస్థితి. ఈ గోల్డ్ గనుక వెండి గనుక ఇప్పుడు కొని పెట్టుకుంటే హ్మ్. అది ఒక 10 ఏళ్ల తర్వాత మన పిల్లలకు ఒక మంచి ఆస్తిలాగా మారుద్దా? ఆ! వెండి? ఆ! ఎందుకు? ఇప్పుడు అప్పుడెప్పుడో కొన్నారు గోల్డ్ 10 గ్రాములు. అవును. 100 గ్రామ్స్. ఇప్పుడు అది మనకి ఫ్లాట్ రావట్లే. యెస్. అప్పుడు కరెక్ట్. 3,00,000కో, 2,00,000కో కొనింటారు. ఓహ్! ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇప్పుడు 2,40,000 ఇప్పుడు ఫ్లాట్ ఒస్తది. అవును. ఇప్పుడు ఫ్లాట్ కొనాలంటే కరెక్ట్. కరెక్ట్. అవును. అప్పట్లో ఫ్లాట్ కొనాలంటే కష్టం గదా! ఇప్పుడు ఈజీగా కొనొచ్చు. ఇప్పుడు ఈజీగా ఆ బంగారంతోటి అరే! ఫ్లాట్ కొనుక్కుంటారు. సో, అవునవును. గోల్డ్ అండ్ సిల్వర్ రెండును ఆ! బాగా పనిచేస్తాయండి. సేవింగ్స్ చేయండి. ఓకే. తర్వాత ల్యాండ్ కొనుక్కోండి.